ఫ్రెష్ చేశాడు. ఈ పేపర్ ఈ రోల్ ఉంది కదా సార్, ఈ రోల్ నుంచి బయట తీసుకోవడం. జస్ట్ కొంచెం నీట్గా ఉండే వరకు తీసేసుకోండి రోల్. ఇది సేఫ్టీ మెంబర్స్ తీసేయండి వాళ్ళు ఒకసారి. ఇది ఒకటే ఉన్నా అటు ఇందులో ఉందా? రెండు బ్రషెస్ తీసారు. యూజర్ వన్ మేనేజర్ ఎంటర్ 0000 పాస్వర్డ్ ఎంటర్. యూఎస్బి డివైస్ ఫౌండ్ అని వస్తుంది సార్. ఎంటర్ ఫర్ ప్రొసీడ్. జస్ట్ మనకి ఆ బీప్ సౌండ్ వచ్చిందంటే ఓకే. సో బీపీ 25 టు యూఎస్బి ఉంటుంది, యూఎస్బి టు 25T, ఓకే. యూఎస్బి టు 25T ఎంటర్. ఐటమ్ డేటాబేస్ ఎంటర్. హరీషర్ ఎంటర్. ఆల్ సెట్టింగ్ ప్లీజ్ వెయిట్ అంటే ఇది పర్లేదండి లూజ్గా. సౌత్ ఈ వాట్సాప్ మీద WPO వెప్పల్ సార్. నాదే లైఫ్ వెప్పల్ ఈ ఇయరే స్టార్ట్ చేశారు సార్ వాట్సాప్. 3 months బ్యాంక్ వాళ్ళు వాట్సాప్లో చేసేస్తున్నాం మొత్తం. ఇది 3 months అవుతుంది సార్. ఇప్పుడు అది అవుతుంది మీలోకి. అవును సార్. అడ్మిన్ పాస్వర్డ్ అన్ని 0000 ఉంటాయి సార్. అంటే ఒకదానికి ఒకటి పెడతాం. మీరు తీసేసుకుంటే అయిపోతుంది. మీది మార్చుకుంటే చాలు. క్లర్క్ ఎవరన్నా ఇద్దరు ముగ్గురు యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి సపరేట్ పెడతాం. ఎందుకంటే యాక్సిడెంట్గా డిలీట్ చేస్తాం అనుకోండి, మళ్ళీ తలనొప్పి. డిలీట్ అవ్వదు సార్. ఓన్లీ మేనేజర్ నుంచి డిలీట్ చేయగలుగుతారు. అది ఇప్పుడు అదే అందరూ ఒకటే అకౌంట్ పెడితే డిలీట్ బై ఛాన్స్ 1 కొట్టి లాగిన్ అయిపోయారు అనుకోండి, సో డిలీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే అడ్మిన్ ఒకటి మార్చుకుంటాం. ఓకే. సో యూజర్ ఐడి 1 ఎంటర్ 0000 ఓకే. ఎంటర్. PDF అంటే సెట్టింగ్ అది టేబుల్ వైజ్ బిల్లింగ్కి యూజ్ అవుతుంది సార్. డిజేబుల్ ఓకే. బిల్ నెంబర్ డైలీ 1 నుంచి కదా సార్. అవునండి. క్లర్క్ రిపోర్ట్స్ ఇవ్వాలా సార్ ఆప్షన్? క్లర్క్ రిపోర్ట్స్ అంటే సార్ ఇప్పుడు 1 మీ దగ్గర ఉంటుంది కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తారా ఆ పాస్వర్డ్ ఎవరికన్నా, లేదా మీ దగ్గరే ఉంటుంది అది? 1 ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా. 1 వాళ్ళే తీయగలుగుతారు రిపోర్ట్ ప్రింట్అవుట్. ఓకే. ఒకవేళ 1 పాస్వర్డ్ ఇక్కడ ఎవరికి ఇవ్వరంటే మనం రిపోర్ట్స్ ఆప్షన్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే. వాళ్ళ లాగిన్లో కూడా చూసుకున్నట్టు సార్ 1కి ఇద్దామండి. ఇక్కడ 1తో లాగిన్ చేసి ఉంటుంది కదా. ఓకే. సో హెడర్ చెప్పండి సార్. శ్రీనవీన్ ఫుడ్ కోర్ట్సా? శ్రీనవీన్ ఫుడ్స్ అంతే. ఫుడ్సా? SHRE ఫుడ్స్ అంతేనా? సెకండ్ లైన్ సార్. సెకండ్ ఇంకా అవసరం లేదులేండి. అసలు ఓకే. ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ పెట్టండి. రూమ్ నెంబర్ పెట్టండి. చెప్పండి సార్. 8341 8341 155 55 4 4 555. ఇంకోటి సార్. 9949 771 003 771 003. ఇక్కడ స్లాష్ పెడితే బాగుంటుందండి. స్లాష్ రా సార్. ఐఫోన్ కానీ డాట్ కానీ వస్తుంది. ఓన్లీ చూడండి ఈఏ .@iPhone_. ఓకే. ఇదే వస్తుంది. కింద ఏమన్నా థ్యాంక్ యూ విజిట్ అయ్యి పెడతాను సార్. ఇంకేమైనా మెసేజ్ పెడతారా? బాగా సింపుల్గా పెట్టేది. థ్యాంక్ యూ విజిట్ అగైన్.
ఏంటి కాల్ లిస్ట్ ఇమ్మంటారా సార్ ఒకటి ప్రింట్అవుట్? బెటర్ ఇచ్చేయండి. సో ఇది మెయిన్ స్క్రీన్ సార్. ఓకే. మనము లాగిన్ అవుతే ఐటమ్ నెంబర్ అని ఇక్కడ ఆగిపోద్ది అనమాట. ఓకే. సో మెనూ ప్రెస్ చేస్తే ఫస్ట్ రిపోర్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ డేటాబేస్. ఐటమ్ డేటాబేస్లో ఎంటర్ అవుతే ఎడిట్ ప్రైజెస్ కానీ ఏదన్నా ఎడిట్ చేయాలనుకుంటే ఇందులోకి వెళ్ళాలి సార్. ఇక్కడ ఐటమ్ నెంబర్ అవుతుంది, ఏది ఐటమ్ చేయాలా. సపోజ్ 2 ఎంటర్. చికెన్ దమ్ బిర్యానీ ఎస్. దీని ప్లేస్లో మనం వేరేది ఏదైనా పెట్టుకోవాలంటే క్యాన్సిల్ అవుతే మొత్తం అవుద్ది, కొత్తది టైప్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ప్యాకెట్ అని ఇచ్చాం కదా 1. ఓకే. లీటర్స్ మిల్లీ లీటర్స్కి సపరేట్ ఉంటుంది. మనం అన్నీ కూడా 1 ఇస్తాము. ఓకే. అండ్ రేట్ ఏమైనా ఎడిట్ ఉంటే ఇక్కడ రేట్, వ్యాట్ ఏం లేదు, డిస్కౌంట్ ఏం లేదు. సో ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ చేయాలంటే ఎంటర్ సార్, ఇంకోటి ఎడిట్ చేయాలంటే, లేదా క్యాన్సిల్. ఓకే. సేమ్ అలాగే యాడ్లో కూడా అంతే. యాడ్లో ఏంటంటే మనకి ఐటమ్ నెంబర్ అడగకుండా డైరెక్ట్ నేమ్ అడుగుద్ది. ఓకే. వాటర్ బాటిల్ మర్చిపోయాం చూడండి, ఎడిట్ డేటాబేస్ కింద యాడ్ న్యూ ఐటమ్, ఇక డైరెక్ట్ నేమ్ అడుగుద్ది. ఓకే. ఏదైనా నేమ్ ఇచ్చాక మీ నుంచి కంటిన్యూ సేమ్. ఓకే. సో యాడ్ న్యూ ఐటమ్ కింద కూల్ డ్రింక్ ఇవ్వాలి సార్. వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ అది వరకు కూల్ డ్రింక్ యాడ్ ఐటమ్. వాటర్ బాటిల్ ఎంత సార్? 20 20. నెక్స్ట్ కూల్ డ్రింక్ సార్. కూల్ డ్రింక్లో చిన్నదైతే మేము 15. ఏంటి అది ఆ బాటిల్ హాఫ్ లీటర్ అది యాడ్ చేసుకున్నాను. కూల్ డ్రింక్ ఇది వద్దా 15. 15. సో చాలా అనుకుంటే జస్ట్ క్యాన్సిల్ ఈ స్టెప్లో. ఇంకోటి కావాలంటే ఎంటర్. క్యాన్సిల్ చేస్తే సేవింగ్ అయిపోతుంది. అది మనకి లాస్ట్ నెంబర్స్ తీసేసుకుంటుంది. ఓకే.